హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో ఏ రెవెన్యూ విధానం ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది? అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి జమీందారీ విధానం, రైతువారీ విధానం, మహల్వారీ విధానం అనే 3 భూశిస్తు విధానాలు ఉన్న సంగతి మీకు తెలిసిందే. మరి 3 భూశిస్తు విధానాలలో ఎక్కువ శాతం, అంటే భారతదేశంలో 100% భూభాగం ఉంటే ఏ విధానాన్ని ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరిచారు అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం చూసే ముందు అశోక అకాడమీ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2, 3 అండ్ జీపీఓ ఈ 3 సంబంధించిన కోర్సులని ఆఫ్లైన్లో, ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ మీరు హైదరాబాదుకు రానవసరం లేకుండానే క్లాస్ రూమ్లో జరిగేది డైరెక్ట్ లైవ్ రూపంలో మీరు ఇంటికాడ కూర్చొని చూడొచ్చు. హైదరాబాద్ వచ్చి చదువుకునే వాళ్ళకి ఆఫ్లైన్లో చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్తో, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్డెప్త్ సబ్జెక్టు ఇంకెక్కడ కూడా మీకు దొరకదు. అందరు కూడా సీనియర్ ఫ్యాకల్టీసే చేత గ్రూప్ 2, 3 నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్లకు కూడా గ్రూప్ 2 క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ఎకానమీ అండ్ సోషాలజీ తప్ప మిగిలినటువంటి గ్రూప్ 2లో చెప్పే 400 మార్కులు ఇక్కడ మీకు జిఎస్ రూపంలో కనబడితే అవన్నీ గ్రూప్ 2 స్థాయిలో చెప్పబడతాయి. ఎందుకంటే వాళ్ళ ఎస్ఐ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది, కానిస్టేబుల్ పేపర్ చాలా టఫ్గా వస్తుంది. జీపీఓకి సంబంధించినటువంటి స్థాయిలో కూడా జీపీఓ కాబట్టి తక్కువ స్టాండర్డ్లోని క్వశ్చన్లు ఏముండదు. పోయినసారి విఆర్ఓ పేపరు గ్రూప్ 2కు మించిన పేపర్గా వచ్చింది. కాబట్టి అలాగే మ్యాథ్స్కు సంబంధించి శ్రీనివాసరావు సార్ ఆర్థమెటిక్, ఇసాక్ సారు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అశోక్ అకాడమీ చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చింది. ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్, ఎక్కడంటే ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద మీకు ఈ ఆఫ్లైన్ క్లాసులు దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ రాలేని వాళ్లకు అవే క్లాసులు లైవ్ రూపంలో ఇంటికాడ కూర్చొని క్లాస్ వినొచ్చు. లేదు మాకు టైం లేదు, మేము జాబ్ చేస్తున్నామంటే రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. రికార్డెడ్ వీడియోస్ చూడవచ్చు, లేదా లైవ్ క్లాసెస్ వినవచ్చు, లేదా ఆఫ్లైన్కి ఇవ్వచ్చు. ఈ 3 ప్యాటర్న్లలో అశోక్ అకాడమీ మీ క్లాసెస్ అందజేస్తూ ఉంది. కాబట్టి నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ కాండి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలను చూస్తే అవి ఎప్పుడొస్తో కూడా తెలియని ఒక పరిస్థితిలో కనబడుతూ ఉంది. ఇక్కడ సబ్జెక్టు నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఛాయిస్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక సబ్జెక్టులో అదే విధంగా తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ కూడా స్పెషల్ బ్యాచ్ నా క్లాసులు మాత్రమే కావాలనుకుంటే కూడా మీకు అందుబాటులో ఉంటే చూసుకోవచ్చు. లేదా ఆర్థమెటిక్ రీజనింగే కావాలనుకుంటే కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ చూద్దాం. ఎంతమందికి క్వశ్చన్కు సమాధానం తెలుసు? ఒకవేళ తెలిసినా 3టికి వివరణ మీకు తెలుసా? ఈ క్రింది వాణిలో ఏ రెవెన్యూ విధానం ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది? జమీందారీ విధానం, రైతువారీ విధానం, మహల్వారీ విధానం. ఆన్సర్ చెప్పండి చూద్దాం. మీరు టక్కీమని ఆన్సర్ చెప్పొచ్చు, చెప్పినా కూడా 3టి వివరణ మాత్రం మీకు తెలవడం అనేది చాలా కష్టము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి. మొదటిది ఏముంది? జమీందారు విధానం ఉంది. రెండవది ఏముంది? రైతువారి విధానం ఉంది. మూడవది ఏముంది? మహల్వారి విధానం ఉంది. దాదాపు ఆన్సర్ పెట్టగలుగుతారు, పెట్టలేరు అనట్లేను, పెట్టగలుగుతారు. ఆన్సర్ ఏం సార్ అంటే రైతువారి విధానం. రైతువారి విధానం అనేది ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది. ఇక్కడ చూడండి, దీనికి సమాధానం చూడండి. జమీందారీ విధానం భారతదేశంలో 19% భూభాగంలో అమలు పరచబడింది. బెంగాలు, బీహారు, ఒరిస్సా లాంటి ప్రాంతాలలో జమీందారీ విధానం ప్రవేశపెట్టబడింది. అలాగే రైతువారి విధానం మద్రాసు, ముంబై, మధ్య భారత్లో ప్రవేశపెట్టబడింది. ఇది 52% భూభాగంలో 52%, అందుకే చాలా ఎక్కువ శాతం భూభాగం అమలు చేసే రైతువారి విధానం.
అలాగే మహల్వారీ విధానము ఎంత సార్ అంటే 29% భూభాగంలో అమలు చేయబడింది. కాబట్టి ఇది మన సమాధానం తెలవాలి. ఒకవేళ మీకు ఆన్సర్ ఎక్కువ మంది నాకు తెలిసి మీరు జమీందారు విధానాన్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ పర్సంటేజ్తో సహా తెలిసి ఉండాలనేది నేను చెప్పే కాన్సెప్ట్. అందుకే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వివరణ అనేది పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలా. ఇదొక క్వశ్చన్. మరో క్వశ్చన్ చెప్తాను చూడండి ఇక్కడ. ఈ క్రింది వానిలో మధ్యవర్తులు లేని భూమి శిస్తు విధానం ఏంటి? ఈ క్రింది వానిలో మధ్యవర్తులు లేనటువంటి భూమి శిస్తు విధానం ఏంటి అనేది క్వశ్చన్. జమీందారీ లేదా శాస్త్ర భూమి శిస్తు విధానంలో మధ్యవర్తులు ఉన్నారా లేరా? రైతువారీ భూమి శిస్తు విధానం, మహల్వారీ భూమి శిస్తు విధానం, ఇజారా భూమి శిస్తు విధానం 4 పదాలు ఇచ్చినాం. ఇక్కడ ఆప్షన్లు చూడండి. ఏబి, బీసీ, బీసీడి, ఏబిసిడి. ఆన్సర్ ఏబి, బీసీ, బీసీడి, ఏబిసిడి. ఇప్పుడు మీకు ఆన్సర్ వెతుక్కోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మీరు అందరి సమాధానం తెలుసు. మధ్యవర్తులు లేని భూమి శిస్తు విధానం, రైతువారీ భూమి శిస్తు విధానం అనే పాయింట్ మీకు తెలుసు. కానీ ఇక్కడ ఆప్షను అక్కడ బి మాత్రమే లేదు. బి మాత్రం లేదు. చూడండి, బి అనేది అన్నింటిలో కనబడుతుంది. ఏబి ఉంది, బీసీ ఉంది, బీసీడీ ఉంది, ఏబిసిడి ఉంది. ఇప్పుడు ఆన్సర్ వెతుక్కోవడం అనేది చాలా కష్టమైనటువంటి పదంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటి సార్? మీరు కింద ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఆన్సర్ ఎట్లా నేను చెప్తాను, కానీ మీరు చూడగానే ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మాత్రం ఇలాంటి క్వశ్చన్లు, ఎన్నో క్వశ్చన్లను మనం త్వరలోనే గ్రాండ్ టెస్ట్ రూపంలో విత్ వివరణతో, ఎక్స్ప్లెనేషన్తో త్వరలోనే మన గ్రాండ్ టెస్టులు అనేవి మొత్తం 4 పేపర్లకు సంబంధించిన గ్రాండ్ టెస్టులు అనేవి తయారు చేస్తూ ఉన్నాం. చాలా ఇన్డెప్త్గా. ఇవి డైరెక్ట్ క్వశ్చనే, కానీ వివరణ చాలా పెద్దగా ఉంటుంది. ఆన్సర్ పెట్టలేని పరిస్థితిలో ఉంటుంది. అలాగే ఈ క్రింది వానిలో సరికానిది, ఈ క్రింది వానిలో సరి అయినది, అన్ని రకాల టైప్ ఆఫ్ క్వశ్చన్లు, 5 రకాల టైప్ ఆఫ్ క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి, ఈ క్రింది వానిలో మధ్యవర్తులు లేని భూమి శిస్తు విధానం ఏంటి? ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఏబి, బీసీ, బీసీడి, ఏబిసిడి. ఆన్సర్ ఈజ్ ఏంటి సార్ అంటే బీసీ అనేది సరైనటువంటి సమాధానం. బీసీ సరైన సమాధానం. ఎంతమంది పెట్టారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ జమీందారీ శిస్తు భూమి శిస్తు విధానం అంటేనే మధ్యవర్తులు కలిగినటువంటి భూస్వాములు అనే వాళ్ళు దీంట్లో ఉంటారు. భూస్వాములు మధ్యవర్తులు. కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఏ ఉన్నది ఏంటిది? ఏబి ఉంది, రాంగ్ ఆన్సర్. ఏబిసిడి ఉన్నది, రాంగ్ ఆన్సర్. ఏ లేనిది అంత ముందుగా మీరు ఛాయ్ చేసుకునే విధానం ఎట్లుండాలంటే, ఏ జమీందారీ అంటేనే మధ్యవర్తులు ఉన్నటువంటి అంశం కాబట్టి అది లేదు కాబట్టి ఆ 2 పోయినాయి. మరి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఇజారా భూమి శిస్తు విధానం అంటే ఏంది? దీంట్లో కూడా మధ్యవర్తులు ఉంటారు. ఇది జహందర్ షా, మల్లిమొగాయి రాలైనటువంటి జహందర్ షా మధ్యవర్తులను పెట్టి భూమి శిస్తు విధానాన్ని వసూలు చేశాడు, ఇజారా పద్ధతి. కాబట్టి ఇది కూడా రాంగు. ఆన్సర్ ఏం సార్ అంటే బీసీ ఈజ్ ద రైట్. రైతువారీ భూమి శిస్తు విధానం అంటేనే డైరెక్టుగా అధికారులను పెట్టి ప్రభుత్వమే భూమి శిస్తును వసూలు చేసింది. ఇక రైతులు ప్రభుత్వమే తప్ప మధ్యవర్తులు లేరు. కాకపోతే భారతదేశంలో అత్యధికంగా భూమి శిస్తు 55% వసూలు చేయబడినటువంటి భూమి శిస్తు విధానం ఏంటి సార్ అంటే రైతువారి. ఈ పేరుకేమో రైతువారి, కానీ రైతులు ముంచినటువంటి విధానము. 55% ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయబడింది. 52% భూభాగంలో అమలు చేయబడింది. అలాగే మహల్వారీ భూమి శిస్తు విధానం. మహల్ అంటే ఇక్కడ ఒక గ్రామానికి మొత్తము భూమి శిస్తు నిర్ణయిస్తారు. గ్రామానికి మొత్తాన్ని భూమి శిస్తు నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత రైతులు అనేవాళ్ళు పంచుకుంటారు. ఎంత పంచుకుంటారు సార్ అంటే ఎంత భూమి తీసుకుంటే అంత శిస్తు కట్టాలా. ఇది అంటే గ్రామం మొత్తంగా వసూలు చేయబడతాయి. దీంట్లో కమిషన్లు కానీ ఏమి కానీ ఉండవు. రైతులు అనే వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తారు. ఇక్కడ భూమి శిస్తు విధానం, రైతువారీ విధానంలో ఎలాంటి పట్టాలు ఇస్తారో ఇక్కడ అదే విధంగా రైతులకు పట్టాలు ఇస్తారు. కాకపోతే ఊరు మొత్తానికి ఒకేసారి ట్యాక్స్ కలెక్ట్ చేయబడుతుంది. దాంట్లో ఎవడైతే ఎంత భూభాగం, ఉదాహరణకు ఒక గ్రామంలో 100 ఎకరాలు ఉంది.
ఒక గ్రామంలో 100 ఎకరాల భూమి ఉంటే 100 ఎకరాలకు 1000 రూపాయల భూమి శిస్తు ఉన్నది. అంటే ఎకరాని 10 రూపాయలు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారము ఈ 100 ఎకరాలకు 25 మంది రైతులు ఉన్నారు. 25 మంది రైతులు ఒకరు 10 ఎకరాలు తీసుకున్నారు, ఒకరు 30 ఎకరాలు తీసుకున్నారు, ఒకరు 50 ఎకరాలు తీసుకున్నారు, ఒకరు 5 ఎకరాలు తీసుకున్నారు. కాబట్టి 5 ఎకరాలు ఇంటూ 10 రూపాయలు 50 రూపాయలు కట్టాలి. 50 ఎకరాలు ఇంటూ 10 500 రూపాయలు కట్టాలి. ఈ విధంగా భూమి శిస్తు నిర్ణయిస్తారు. కానీ రైతులే ఇక్కడ ప్రత్యక్షంగానే పన్ను వసూలు చేస్తాడు, గ్రామ పెద్దకు గడతారు. అంటే మధ్యవర్తి ఆయన కమిషన్లు ఏం తీసుకోడు. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది మహల్వారీ విధానము. దీంట్లో కూడా మహల్వారీ విధానంలో కూడా రైతులకు పట్టాలు ఇవ్వబడతాయి. ఒక విధంగా రైతువారి భూమి శిస్తు విధానం టైపే, కాకపోతే ఒక మహల్ని గుర్తించారు. రైతు అనేవాడికి ఒక ఎకరాని 10 ఎకరాలు అట్లా ఇవ్వకుండా ఇక్కడ మహల్ని మొత్తం చేస్తాడు. అక్కడ కమిషన్లు ఏముండవు. అందరూ కూటమిగా ఏర్పడి భూమిని పంచుకొని ప్రభుత్వానికి చెల్లిస్తున్న విధానమే మహల్వారీ భూమి శిస్తు విధానంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలా భూమి శిస్తు విధానాలపైన చాలా క్లారిటీగా సబ్జెక్టుని తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి. దాని గురించి కొంత వివరాలు మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. జమీందారీ భూమి శిస్తు విధానం. జమీందారీ లేదా శాశ్వత భూమి శిస్తు విధానం. భూమి శిస్తు విధానం ఇది మనకు 1793లో కారన్ వాలిస్ అనే వ్యక్తి అమలు చేయడం జరిగింది. కానీ రూపకల్పన చేసింది, దీనికి సంబంధించి రూపకల్పన చేసింది సర్జాన్ షోర్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడు. 1793లో ఇంప్లిమెంట్ అయింది. కారన్ వాలిస్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ అమలు అంటే జమీందారీ భూమి శిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే కారన్ వాలిస్ 1793లో ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని బెంగాల్ యొక్క ప్రెసిడెన్సీ పరిధిలో ఈ ప్రెసిడెన్సీ పరిధి ఎక్కడి వరకు విస్తరించింది సార్ అంటే, బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే అర్థం ఏంటి సార్? బెంగాల్ అంటే నాట్ ఓన్లీ ఇవాళ ఉన్నటువంటి బెంగాల్ కాదు, ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్, దీన్ని తూర్పు బెంగాల్ అంటున్నాం. ఇవాళ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని వెస్ట్ బెంగాల్ అంటున్నాం. అలాగే బీహారు, అలాగే ఒరిస్సా అండ్ బీహారు, వెస్ట్ బెంగాలు, ఈశాన్య రాష్ట్రాలు అండ్ తూర్పు బెంగాల్ అంటే ఇవాళ ఉన్న బంగ్లాదేశ్ మొత్తం కలిపితే దాన్ని ఎలా పిలుస్తాం సార్ అంటే బెంగాల్ ప్రెసిడెన్సీగా మనం పిలుస్తాము. కాబట్టి బెంగాల్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్నటువంటి బీహార్, ఒరిస్సా లాంటి ప్రాంతాలలో అమలు చేసేటువంటి సందర్భంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దేశవ్యాప్తంగా 19% భూభాగంలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 19% ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో జమీందారులు అనే వాళ్ళకు భూమి అప్పచెప్తారు. అంటే జమీందారులు అనే కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఎవడైతే భూమిని తీసుకుంటాడో అంటే వేలం పాట పద్ధతి ద్వారా ఈ భూమి శిస్తుని కేటాయించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ శాశ్వతం అనే పదం ఉంచారు. అంటే శాశ్వతంగా అంటే 10 సంవత్సరాల కాలానికి భూమి శిస్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే మనకు వారన్ హేస్టింగ్స్ ఉన్న సందర్భంలో 5 సంవత్సరాల కాలానికి భూమి శిస్తును వసూలు చేశారు. కానీ ప్రభుత్వానికి ఎంత శిస్తు వస్తుందో లేదో తెలియని ఒక పరిస్థితి కారణంగా దీన్ని శాశ్వతంగా ఉంటే బాగుంటుందని శాశ్వత భూమి శిస్తు విధానంగా మార్చి 10 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తుని నిర్ణయించిన అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. 10 years అంటే శాశ్వతంగా ఉంటుంది. దీనివల్ల లాయాల్టీ కలిగినటువంటి జమీందారుల వర్గం అనేది ఏర్పాటైంది. జమీందారులు అనేవాళ్ళు భూమిపైన పెట్టుబడి పెట్టని కారణంగా నిస్సారమైన భూములుగా మారిపోయినాయి. పెట్టుబడులు పెట్టని కారణంగా రైతులనే వాళ్లకు భూమిని మళ్ళీ బదలాయింపు చేసిన కారణంగా రైతులనే వాళ్ళు భూమిని అభివృద్ధి చేయలేదు. ఇక్కడ జమీందారులు అనేవాళ్ళు ఎంత వసూలు చేశారో తెలియని ఒక పరిస్థితి. కాబట్టి ముందు వేలం పాట ద్వారా 100 రూపాయలకు పాట పాడితే ఆయన 1/11 భాగాన్ని ఉంచుకొని మిగిలినటువంటి దాన్ని ఆయన ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వానికి చెల్లించేటట్టు వాటా ఎంత సార్ అంటే 10/11% ప్రభుత్వానికి కట్టాలా. ఒక 11% అంటే 89%
భూమి శిస్తు అనేది ప్రభుత్వం తీసుకుంటే 11% మాత్రమే జమీందారు ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ జమీందారు కనుక డబ్బులు వసూలు చేయలేకపోతే దివాళా తీసే సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల జమీందారి అంటే లాయాల్టీ కలిగినటువంటి, ప్రభుత్వానికి లాయాల్టీ కలిగినటువంటి జమీందారి వర్గం ఏర్పాటైంది. రైతులు అనే వాళ్ళు కుషించి పోయారు. దీనివల్ల నష్టమే తప్ప లాభం జరిగిందా అంటే జరగలేదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది జమీందారి భూమి శిస్తు విధానానికి సంబంధించినట్టు ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జమీందారి భూమి శిస్తు విధానం ఇది ఉన్నటువంటి సందర్భం. నెక్స్ట్ మనకున్నటువంటి రైతువారీ భూమి శిస్తు విధానం. రైతువారీ భూమి శిస్తు విధానం. రైతువారీ భూమి శిస్తు విధానం. ఇక్కడ మధ్యవర్తులు లేనటువంటి భూమి శిస్తు విధానం. ఇక్కడ ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే కల్నల్ రీడ్ థామస్ మాన్రో. కల్నల్ రీడ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో సేలం జిల్లాలోని బారామహల్లో మొట్టమొదటిసారిగా 1792లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ భారతదేశ వ్యాప్తంగా 1820లో ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మనం ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్ అంటే 1820 అని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఏస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ కాలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు సార్ అంటే మద్రాసు ప్రెసిడెన్సీ, అలాగే బాంబే ప్రెసిడెంట్ అంటే బాంబే గుజరాత్, అదే మాదిరిగా మధ్య భారత్లో మొత్తం భారతదేశంలో 52% భూభాగంలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాదాపుగా అత్యధికంగా భూమి శిస్తు వసూలు చేయబడింది 55% భూమి శిస్తు. అంటే భారతదేశంలో 50% భూమి శిస్తు వసూలు చేసిన వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ, వాడిని మించినోడు బ్రిటిష్ వాడు. కాబట్టి అత్యధికంగా భూమి శిస్తు వసూలు చేసిన కారణంగా రుణగ్రస్త భారతదేశం అనేది ఏర్పాటైనది. ఈ యొక్క రైతులు, భూమిని సాగు చేసిన రైతులు పన్నులు చెల్లించలేక భూమిని వదిలిపెట్టాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తులు లేరు, మంచి రెవెన్యూ విధానమే, కాకపోతే అత్యధిక శిస్తు కారణంగా ఇక్కడ రైతులు అనేవాళ్ళు దోపిడీకి గురైన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ కల్నల్ రీడ్ మన 1792లో ఇంప్లిమెంట్ చేస్తే థామస్ మాన్రో దత్త మండలాలలో 1803 ప్రాంతంలో దత్త మండలాలలో ఈ రైతువారీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మధ్యవర్తులు లేని మంచి విధానం, గత అత్యధికంగా భూమి శిస్తు ఉన్న కారణంగా గ్రామీణ రుణగ్రస్తత ఉన్నటువంటి వ్యవస్థ ఏర్పాటైంది. రైతులు అనే వాళ్ళు నీలిగిపోయిన సందర్భం, పన్నులు చెల్లించలేని ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అత్యధికంగా భారతదేశంలోనే వసూలు చేయబడినట్టు ఒక శిస్తు విధానం ఏంటి సార్ అంటే రైతువారీ భూమి శిస్తు విధానం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మీకు అవగాహన ఉంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరొక భూమి శిస్తు విధానము మహల్వారీ భూమి శిస్తు విధానం. మహల్వారీ భూమి శిస్తు విధానం. మహల్వారీ భూమి శిస్తు విధానం. మరి మహల్వారీ భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్ అన్నటువంటి ఒక పాయింట్ కూడా మీకు తెలిసే ఉండాలా. కల్నల్ బర్ట్ అండ్ మెకంజీ. ఈ భూమి శిస్తు విధానం ఏం చెప్తుంది సార్ అంటే జమీందారీ భూమి శిస్తు విధానం ప్లస్ రైతువారీ భూమి శిస్తు విధానం రెండింటిని కలగలిపినటువంటి ఒక విధానం ఏంటి సార్ అంటే మహల్వారీ భూమి శిస్తు విధానం. ఒక మహల్ గ్రామానికి మొత్తానికి భూమి శిస్తు నిర్ణయించడం, ఆ మొత్తాన్ని అందరూ కలిసి పంచుకొని
అందరూ కలిసి పంచుకొని ఎంత కలుసుకుంటారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ భూమి శిస్తు అనేది చెల్లించాలా. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 29% భూభాగంలో 29% భూభాగంలో ఈ మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆగ్రా అండ్ అస్సాం మరి కొంత దక్షిణ భారతదేశంలో ఇలాంటి ప్రాంతాలలో ఇంప్లిమెంట్ చేసే అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆగ్రా మరియు గుజరాత్ కొంత మధ్య భారతం, కొంత దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలా. మహల్ అంటే ఒక గ్రామం అని అర్థం చేసుకోవచ్చు. గ్రామం మొత్తానికి భూమి శిస్తు నిర్ణయించి దాంట్లో భాగాలు పంచుకొని ఎంత భాగమైతే నువ్వు తీసుకున్నావు అంత భాగానికి భూమి శిస్తు చెల్లించడం. రైతు పట్టాలు కూడా ఇక్కడ ఉంటాయి. అంటే రైతువారి విధానంలో ఏ విధంగా అయితే పట్టాలు ఇచ్చారో అదే పద్ధతిలో ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మధ్యవర్తుల యొక్క దోపిడీ కూడా ఏముండదు. మధ్యవర్తుల యొక్క దోపిడీ ఏం లేకుండా గ్రామ రైతులందరూ కలిసి సాగు చేసుకునే ఒక విధానమే మహల్వారీ భూమి శిస్తు విధానం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది భూమి శిస్తు విధానాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ల పైన మీకు సబ్జెక్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇలాంటి క్వశ్చన్లు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్లే కనబడుతున్నాయి. ఇక్కడ కనపడే విధానము డైరెక్ట్ క్వశ్చన్లే, కానీ సమాధానం దొరకనటువంటి భూమి శిస్తు విధానాల రూపంలో మీకు కనబడుతున్న అంశానికి అర్థం చేసుకునే ఒక మధ్యవర్తులు లేని అంటున్నాం అనేసరికి అందరు రైతువారి భూమి శిస్తు విధానం పెడతారు, కానీ ఇక్కడ 2 సమాధానాలు కనబడుతున్న అంశం. అదేవిధంగా క్రింది వాణిలో ఏ రెవెన్యూ విధానం ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది ఇలాంటి క్వశ్చన్లు మరికొన్ని క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.